వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే చూద్దాం అనమాట. ఇక్కడ వచ్చేప్పటికి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ ప్రధానంగా మనకి హెడ్లైన్స్ అయితే రావడం జరిగింది. సో మొదటిగా అయితే వీరైతే జూలై లేదా ఆగస్టులో పెడదామని చూశారనమాట. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అప్లికేషన్స్ ఎక్కువ రావడం వల్ల వీళ్ళైతే ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే ప్రిలిమ్స్ మార్చుకోవడం జరిగింది. ఒకంతా ఇదైతే చాలా గుడ్ న్యూసే, ఎందుకంటే ప్రజెంట్ అయితే మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఆగస్టులో అయితే ఎగ్జామ్స్ జరగనున్నాయి అనమాట. ప్రజెంట్ వీటి మీద ఎస్పెషల్లీ ఫోకస్ చేసి తర్వాత గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి కూడా ఒక మంచి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క నెలలో 1000 డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు పీజీలో 30% రిజర్వేషన్ అంటూ ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి రావడం జరిగింది అనమాట. ఇక్కడ డాక్టర్ పోస్టులకు సంబంధించి సుమారు 1000 అయితే రిలీజ్ చేస్తున్నట్లు ఇక్కడ రావడం జరిగింది. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ గతంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క సుమారు 13,000 వరకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క టెక్నికల్ నాన్ టెక్నికల్ సంబంధించి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా 1/1 అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ఈ నెలలో మరో 3 నోటిఫికేషన్లు అంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్, హెల్త్ పోస్టులకు వచ్చే ఛాన్స్, ప్రకటన విడుదలకు టీఎస్పీఎస్సీ కసరత్తు. ఇప్పటికే మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే దీనికి సంబంధించి ఆమోదం అయితే తెలిపిందనమాట. సో ప్రధానంగా అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంటు క్లియరెన్స్ రావడంతో ఈ నెలాఖరు చివరిలోపు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నటువంటి ఈ యొక్క 80,000 జాబ్స్లో భాగంగా మనకి కొన్ని అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో మన గ్రూప్ 4కి సంబంధించి కూడా అయితే 9,000 పైగా వేకెన్సీకి సంబంధించి అప్డేట్స్ రావడం జరిగింది. వీటికి త్వరలోనే మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. వీటికి సంబంధించి అదేవిధంగా 3 డిపార్ట్మెంట్లు అయితే ప్రజెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సుమారు 1668, అదేవిధంగా బీట్ ఆఫీసర్స్ అనమాట వీటిలో అత్యధికంగా. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి 159, ఇంకా 113 పోస్టులు అయితే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఖాళీగా ఉన్నాయన్నమాట. హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే 2662 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఏపీపీఎస్సీ నుంచి ఏ క్షణంలోనే మనకి నోటిఫికేషన్ వచ్చే అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆర్ఆర్బీ సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఈ యొక్క నియామకాలన్నీ కూడా ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ ద్వారానే జరుగుతాయంటూ చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ప్రజెంట్ అయితే మనకి వీటి పేరిట కొంతవరకు కన్నింగ్ జరుగుతున్నాయి అంటూ ఈ యొక్క రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సౌత్ సెంట్రల్కి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అనమాట జనరల్ మేనేజర్ వారైతే తెలపడం జరిగింది. సో ఎలాంటి వాటికి మీరు వెళ్ళకండి, ఖచ్చితంగా వీటిని రెగ్యులర్గానే ఫిల్ చేస్తామంటే చెప్పడం జరిగింది అనమాట. సో ఈరోజు ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్. థ్యాంక్ యూ.